రీసెంట్‌గా ఒక సినిమా ట్రైలర్ చూశాను. అది చూడగానే నాకెంతో మంచిగా అనిపించింది. ఒక కొత్త కుర్రోడి మీద ఇంత ప్రయోగం చేయొచ్చా అనిపించింది. అంత గట్స్ ఎవరికున్నాయనిపించింది. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అంటే కసిరెడ్డి రాజకుమార్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ సినిమాలో. ఆ సినిమా పేరే 'పురుషః'. ఆ సినిమా దర్శకుడు వీరు గారు మనతో ఉన్నారు. వీరు బొలవల. ఆయనతో అసలు ఏం జరిగింది? అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది? పురుషులకు సంబంధించిందా? స్త్రీలకు సంబంధించిందా? అనేది ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ అండి వీరు గారు. హలో అండి. హలో అండి. హాయ్. నమస్తే. కంగ్రాచ్యులేషన్స్. ఆహ్, థాంక్ యూ సార్. టీజర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇందాక నేను చూసాను. బావుండింది. అంత చాలామంది ఆర్టిస్టులు 'వీటీవీ గణేష్' గారు, 'వెన్నెల కిషోర్' గారు, మళ్ళీ అయి కాకుండా మళ్ళీ ముగ్గురు పెద్ద స్త్రీమూర్తులున్నారు. అవును. ఏంటి సార్ ఇది నాకు చూడగానే ఫస్టు 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'శ్రీరామచంద్రులు' ఇలాంటి ఒక జానర్ ఏమో అనిపించింది. అవునండి. అలాంటి జానరే సార్. కానీ ఆ జానర్‌లోనే కొంచెం కొత్తగా ట్రై హ్మ్. చేశాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో ఒక ఏదైనా కథలు అవే కథలున్నాయి సార్. కానీ కథని మనం కొత్తగా ఎలా చెప్పాము అనేది. ఎందుకంటే అండి కుటుంబం అంటే ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీదే చూపించాలి. హ్మ్. కానీ దీనిలో నేను ఎలా కొత్తగా చూపించాలి అనే దాన్ని ట్రై చేశాను సార్. ఓకే. ఇది ఒక కొత్త ప్రయత్నంగా చేశాను. కానీ ఆహ్, నాకనిపించింది ఇందాక చూసినప్పుడు మీ హీరో ఇంకొద్దిగా డైనమిక్‌గా, షార్ప్‌గా మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడేమో అనిపించింది నాకనిపించింది. బట్ స్క్రీన్ మీద మాత్రం చాలా బానే అనిపించాడు. అవును. విడిగా అవును. ఇంకొంచెం మీరింకా అవునండి. కోచింగ్ ఇయ్యాలేమో. లే లేదండి. ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి కొంచెం కళ్యాణ్ కొంచెం షై ఉంటాడు. ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడు. ఎవరితో మాట్లాడడు. సైలెంట్‌గా ఉంటాడు. ఇంట్లో ఉంటాడు. షూట్ ఉంది లేదంటే మనం ప్రాక్టీస్ చేద్దామంటే వచ్చేస్తాడు. వచ్చి నాతోటే కూర్చొని డోరేసి ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాం సీన్ ఏంటని. ఓకే. కానీ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి తనకి ఆ ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే అండి ఈ సినిమాలో అసల తను ఫస్ట్ సినిమా చేసాడు ఈ అబ్బాయి ఆ! అనే ఫీలింగ్ అయితే మీకు ఎక్కడ ఒక్క సీన్‌లో కూడా రాదండి. ఆహ్, ఒక పక్క హస్బెండ్‌లాగా అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసాడు. ఒక పక్క లవర్ బాయ్ లాగా కూడా తను చాలా చేసాడని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. అంటే మీకు డైరెక్టర్‌గా మీకు కాన్ఫిడెంట్ ఉంటే అది ఓకే గానీ మాకేముంది. ఆ! మేము ఆ 2 గంటలు ఎంజాయ్ చేస్తాం. అవును ఆ సార్. 2 గంటలు మేము ఎంజాయ్ చేయగలమా లేదనేది ఇప్పుడు ఒక క్వెషన్ మార్క్ సార్. తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అండి ఆహ్, ప మనకు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఎవరికి వాళ్ళకి వాళ్ళ బిజినెస్‌లో లేదంటే వాళ్ళ టెన్షన్స్‌లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయండి. జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు కరెక్ట్. లేదంటే కరెక్ట్. హ్మ్. అయితే సినిమా చూసినప్పుడు ఆ సినిమా చూసిన 2 గంటలు హ్యాపీగా, హాయిగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి కూర్చొని హాయిగా నవ్వుకునేలాగా నేను ట్రై చేశాను సార్. అలాగే అట్ ది సేమ్ టైమ్ యూత్‌కి కూడా దీంట్లో అంటే ఇది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కోసమే కాదండి. యూత్ కూడా చూడడానికి ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. హ్మ్. అది చెప్పారు ఇందాక. ఆ అవును. కుర్రోడు గూడా లవ్ స్టోరీలో ఉన్నానని. అవునండి. అది కొంచెం ఎమోషనల్‌గా ఉంటది. ట్రిగ్గర్ పాయింట్ ఉంటదని జెప్పి చెప్పారు. అవునండి. అవునండి. కానీ సార్ నాకు అర్థం కానిది ఏందంటే, ఇప్పుడు మీరు మీ జోనరు మీరు అంతకుముందు పనిచేసిన దర్శకుడు 'గౌతమ్ తిన్ననూరి' అవును. ఇప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు. అవును సార్. ఆయన దగ్గర పనిచేశారు మీరు. అవునండి. 'మళ్ళీ రావా' అవునండి. మళ్ళీ ఆహ్, రావా చేశాను. 'మళ్ళీ రావా' చేశారు. 'జెర్సీ' చేశారు. అవునండి. ఆ తర్వాత మళ్ళీ 'మసూదా' చేశారు. అవును. అందులో 2 సినిమాలకు నిర్మాత రాహుల్ యాదవ్ నక్క గారు. అవునండి. అవునండి? అవును సార్. ఒక సినిమాకి మాత్రం వేరే వంశీ వాళ్ళు గారండి. 'వంశీ' గారు. అవునండి. అలాంటి జోనర్స్ దగ్గర అంత పెద్ద 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 ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర పనిచేసిన మీరు, అవునండి. ఇలాగ ఒక కొత్త ప్రొడక్షన్ హౌసు, ఆ! ఒక కొత్త హీరోతో పనిచేయడానికి కారణం ఏంటి సార్? ఆ! అంటే సార్ నేనొక కథ అనుకున్న తర్వాత హ్మ్, దీన్ని నేను వరుసగా అంటే ప్రొడ్యూసర్స్‌కి చెప్పడం ప్రయత్నం చేశానండి. ఆ చెప్పే ప్రయత్నంలో ఒక్కొక్కరికి కనెక్ట్ అయింది కదా! ఒక్కొక్కరు సరే ఇప్పుడు తర్వాత చూద్దాం. అంటే అని ఎవరైనా సరే ఏంటంటే అండి, ఒక ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక వరల్డ్ బిల్డ్ చేసి ఏదైనా అవును. కథ ఉందా? లేదంటే ఇలా ఉందా? ఆ విధంగా నాకు ఎదురైనాయండి. అప్పుడు నేనేం చేశానంటే అండి, ఈ ప్రయత్నంలో ఎవరైతే ఈ కథని ఇంట్రెస్ట్‌గా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళతో ముందుకు వెళ్దాం అన్నట్టుగా నేను ఓకే. ప్రయత్నం చేసుకుంటూ వచ్చానండి. ఆ ప్రయత్నంలోనే నాకు కోటేశ్వరరావు గారు అవును. హ్మ్. కలిసారండి. ఫస్ట్ కథ ఫస్ట్ రోజు ఆహ్, వాళ్ళ ఇంటికి కోటేశ్వరరావు గారు వాళ్ళ ఇంటికెళ్ళి కథ చెప్పినప్పుడు సార్ వాళ్ళ అమ్మాయి సరస్వతి గారు వాళ్ళిద్దరూ కూర్చొని కథ విన్నారు సార్. హ్మ్. ఒక్కసారే అండి. నేను ఓన్లీ వన్ టైమ్ చెప్పాను కదా! నేను కూర్చున్నాను. వాళ్ళు స్టోరీ చెప్పుకుంటూ ఎళ్ళాను. ఇందులో కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటది సార్.
ఇది కూడా ఆన్లైన్ స్క్రీన్ పైన. అవును సార్. అవును. వెరీ నైస్. మీరు ఇందాక అడిగిన దానికి ఒక ఆన్సర్ ఇందులో వచ్చేసింది. కరెక్ట్. గౌతమ్ గారి దగ్గర వర్క్ చేశారు కదా! మరి కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. అందుకనే నేను అన్నది. ఎలా ఏంటండి మరి మీరు ఇదంటే వాళ్ళు ఒక కథ ఒక టైప్ కథ తీసుకున్నారండి. నేను ఈ ఫ్యామిలీ కథను తీసుకొని దీంట్లో కొత్తగా ఎలా చెప్పడం కోసం నాన్ లీనియర్ తీసుకొని చెప్పడం జరిగింది సార్. అలాగే కథ చెప్పిన వెంటనే నన్ను సరస్వతి గారి సిస్టర్ సరస్వతి గారు కానీ లేదంటే సార్ కానీ ఒక్కటే అడిగారండి. సార్ ఇప్పుడు మీరు మాకు కథ చెప్తూ వెళ్ళారు కదా, మీకు ఎలా గుర్తుంది ముందుకి వెనక్కి వెళ్తుంది? మాకైతే అంటే కథ నాన్ లీనియర్లో ఉందంటే, లేదు సార్ నేను చాలా ప్రాక్టీస్ చేశాను, ప్లస్ దీనికి స్టోరీ బోర్డ్ చేశానని చెప్పి నేను స్టోరీ బోర్డ్ బుక్ ఇచ్చానండి. స్టోరీ బోర్డ్ బుక్ చేశారా? మొత్తం కథ అంతా కూడా స్టోరీ బోర్డు చేసుకుని పట్టుకుని వెళ్ళాను అనమాట అండి. అలాగే నా దగ్గర అడిషనల్గా జెర్సీకి చేసిన స్టోరీ బోర్డ్ కానీ మల్లీరావుకి చేసిన స్టోరీ బోర్డ్ కానీ ఉన్నదన్నమాట. అవి నేను చూపించానండి సార్. నేను ప్రీవియస్ చేసిన సినిమాలకి ఈ విధంగా స్టోరీ బోర్డ్ చేశాను, ఈ సినిమా కోసం అయితే ఇలా చేశానని చెప్పి చూపించానండి. చూపించగానే ఫస్ట్ సార్కి కోటేశ్వర గారికి ఏంటంటే కథ మీద క్లారిటీ ఉన్నదని అని నమ్మకం అనిపించిందండి. అనిపించి సరేనండి నేను మీకు చెప్తాను, మీరు వెళ్ళండి అన్నారండి. ఆ రోజు ఆయన ఏం చెప్పలేదండి. అంటే ఈరోజు మంచి రోజు కాదు, ఏమి చెప్పలేదు. నేను మాట్లాడతానులేండి, మీరు వెళ్ళండి అన్నారు సార్. ఇదంతా ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంటి దగ్గర సార్. ల్యాండ్కో హిల్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కింద కూర్చొని మాట్లాడుతున్నాం లాన్లో. సరే మీరు ఇంటికి వెళ్ళన్నారు. నేనేమనుకున్నానంటే అండి, ఓకే కథ బాగానే ఉందన్నారు కానీ కొంత ఏమన్నా ఆలోచనలో ఉంటుంది ఎవరైనా. ప్లస్ ఒక ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయాలనుకున్నప్పుడు ఒక కథ పట్టుకుని వెళ్ళి ఇది ఫ్యామిలీ స్టోరీ, హస్బెండ్ స్టోరీ అనగానే ఆయనకి ఎలా ఉంటుంది అంటే అండి, ఒక యంగ్ హీరోగా ఉండి ఒక యాక్షన్ కథ లాంటిది కానీ లేదంటే మా అబ్బాయిని హీరోలా చూపించి హీరోయిక్గా చూపించే విధంగా కానీ అని ఉంటే బాగుంటుంది అనేది ఎవరికైనా కోరిక అలాగే ఉంటుంది సార్. కానీ ఆయన అలా తీసుకోలేదండి. ఇంకొక 2 క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పినా సరే ఆయన ఆ విధంగా ఫీల్ అవ్వాల. ఈ కథలో మా కళ్యాణ్ ఎలా ఉండిపోతాడు అని ఆయన అదొక్కటే చూశారు. ప్లస్ నేను సినిమా తీసిన తర్వాత ఎవరైనా అర్థం చేసుకోవడం చూసి అర్థం చేసుకోవచ్చండి. ఆయన కథగా ఉన్నప్పుడే ఈ కథలో ఎన్ని క్యారెక్టర్స్ ఫన్ చేసి ఏం చేసినా సరే ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక డీప్ లవ్ స్టోరీ ఉంది. అది మా అబ్బాయికి ఫస్ట్ సినిమాగా ఆ లవ్ స్టోరీ కనుక పడితే చాలా బాగుంటుంది అనేది అని ఆయన గెస్ట్ చేశారండి. గెస్ట్ చేసి తర్వాత ఒక 4 days తర్వాత ఒకరోజు కాల్ చేశారండి. నేను కథ చెప్పిన 4 days మీరు మాది ఒక ఆఫీస్ ఉంది అక్కడ, మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అన్నారండి. ఎవరు లేరు, నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడ వెళ్ళి ఒక రూమ్ ఉంటుంది రైట్ సైడ్, ఆ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకోండి అని చెప్పారు. వెరీ గుడ్ అండి. ఇది అసలు ఊహించుంటారు. సర్ప్రైజ్ అండి. ఫస్ట్ ముందు తర్వాత మాట్లాడతానని వెళ్ళండి అని చెప్పిన ఆయన సడన్గా ఫోన్ చేసి ఒకరోజు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోండి అన్నారండి. అంతే అండి. అక్కడి నుంచి ఒక 2 monthsలో షూట్కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే అండి దీనికి ముందు నేను వేరే వాళ్ళ కథ చెప్తూ ఆ టైంలోనే నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాను అనమాట. అంటే ఆఫీస్ ఇచ్చిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ లేదా అలా కాకుండా నేను ఒక 6 months ముందు నుండే లొకేషన్స్ అవి చూశానండి. నేను కాకినాడలో పుట్టి పెరిగాను. ఆ సరౌండింగ్లో ఉండే లొకేషన్స్ అవన్నీ కూడా ముందే వెళ్ళి నేను ఫొటోస్ తీసుకోవడం, కథ రాసుకున్నప్పుడు కూడా ఈ సీన్ ఇక్కడ తీస్తే బాగుంటుంది, ఈ సీన్ ఇక్కడ తీస్తే బాగుంటుంది అని ముందు ప్లాన్ ఉంది, ప్లాన్డ్గా రెక్కి చేశాను. ఎగ్జాక్ట్గా నేను సినిమా ఓకే అవ్వకముందు ఏదైతే లొకేషన్స్కి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి వచ్చానో అవే లొకేషన్స్లో వెళ్ళి షూట్ చేశాను. వెరీ గుడ్, సూపర్. అంటే ముందు మీకు రెక్కి చేయటం, 6 months ప్రీ ప్రొడక్షన్ చేయటం అన్నీ కూడా కలిసి వచ్చాయి. అవునండి, అవును. వెరీ గుడ్. అయితే సార్ ఈ సినిమాకి సంబంధించి సప్తగిరి గారు ఉన్నారు, కసిరెడ్డి రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, వాళ్ళు యాక్టింగ్ పరంగా తిమింగలారు. యాక్టింగ్ పరంగా తిమింగలారు. మీ వాడేమో చిన్న ఫిష్ ఇప్పుడే వాటర్లో అలా దిగినాడు. ఆయనతో వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకున్నారు, ఎలా జెల్ అయ్యారు, ఎలా అంటే మీరు ఎలా మేనేజ్ చేశారు? ఈ మేనేజ్ చేయడానికి నేను చేసిన ప్రీవియస్ 3 films కూడా నాకు చాలా హెల్ప్ అయినాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను పని చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళ నాని గారితో వర్క్ చేశాను, త్రివీర్తో వర్క్ చేశాను, దానికి ముందు సుమంత్ గారితో వర్క్ చేశాను. ఆ వర్క్ చేసే ప్రాసెస్లో నేను ప్రాక్టికల్గా సెట్లో ఎక్కువ వర్క్ చేసేవాడిని సార్. ప్రీవియస్ ఫిలిమ్స్కి అంతా కూడా నేను స్టేడియంలో అంతా మీరే ఉండేవాళ్ళు. అవును
సార్. ఆ స్టేడియం వర్క్ అంతా అక్కడంతా అవును. ఆర్టిస్టులు ఎవరు రావాలి ఏంటి? అవును. అవునండి. నేను బేసిక్‌గా ఫైన్ ఆర్ట్స్ చదివానండి. నేను బీఎఫ్ఏ చేశాను. హ్మ్. జేఎన్‌టీయూ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్‌లో. ఆహ్, అన్ దానివల్ల నేను ఫస్టు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయిన ఫస్ట్ సినిమా నుండి కూడా ఆర్ట్ క్రాఫ్ట్‌ని చూసుకునేవాడిని సార్. ఓకే. హ్మ్. వాటికి. అలాగే సెట్‌లో ఎక్కువ యాక్టర్స్ ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో వర్క్ చేయడం అలా చేశాననమాటండి. అది నాకు ఎక్కువ హెల్ప్ అయిందండి. ఇంకొకటేంటంటే కథ ఈ కథలో అన్న చెప్పినట్టు ఇప్పుడు 'సప్తగిరి' అన్న చెప్పినట్టు 'సప్తగిరి' అన్న క్యారెక్టర్ ఇంతకుముందు 'సప్తగిరి' అన్న కొంచెం స్పీడ్‌గా ఎలా అయితే అవును. ఉంటుందో సప్తగిరిని ఇలా దాన్ కంట్రోల్ ఆ! చేసేసేవాట. అలా కాదు గానండి. అంటే కంట్రోల్ చేయడం అంటే ఓన్లీ క్యారెక్టర్‌లో బిహేవ్ చేయించడం కోసమే నేను చేశాను. ఆ! అన్న ఎంత స్పీడ్ ఒద్దు. ఈ ఈ ఈ టెంపో సరిపోతదంటే అన్న ఏమనేవాడంటే 5.3.2 అంతే కదా! ఆ! అని ఏదో ఒక నంబర్ చెప్పేవాడు. ఆ నంబర్ చెప్పి ఆ నంబర్‌లోనే ఉండాలి అంతే కదా నేను ఆ! అని తీసుకొని వెళ్ళాడండి. అలా అన్న ఎలా చెప్పాడో అలాగే చేసుకొని వెళ్ళాడండి. నాకు మధ్యలో మీరిందాక అడిగారు కదా! కిటికీ దగ్గర ఏం జరిగిందని అవును. సురేష్ గారు అవును. అడిగారు. అవును. కిటికీ దగ్గర ఏం జరిగింది సార్ పోస్టర్ మీద ఏసారని. ఆ కిటికీ దగ్గర సీన్‌లో మాత్రం "అన్న నువ్వు ఒక మీటర్ అవతలకి ఇంకొక 2 పాయింట్లు ఎళ్ళాలన్న." ఆ! అని అంటే మీరే అంటే ఆయన దానిలోకి మీరెళ్లారు. అవునండి. వెరీ నైస్. "అన్న నువ్వు ఎళ్ళొచ్చు. ఈ సీన్‌లో నాకు కావాలి" అని చెప్పానండి. చెప్తే "అవునా? నిజమా? షూరా? మరి ముందంతా అలా చేసానంటే" లేదన్నా ఈ సీన్‌లో ఈ కిటికీ సీన్‌లో మాత్రం మీరు కొంచెం సప్తగిరిలానే ఉండాలి. అంటే అన్నకి వెంటనే అలా చెప్పంగానే వెంటనే దూకాడండి. వెరీ బా నైస్. చేశారు. అయితే ఆ కిటికీ సీన్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సార్ అది పక్కింటి కిటికీనంటారా? కాదండి. ఆ! కాదు. అది ఇందాక మీరు చూసారు కదా! పోస్టర్ మీద 'వెన్నెల కిషోర్' అన్న ఉన్నారు కదా! అవును. 'కిషోర్' అన్నకి సంబంధించినటువంటి కిటికీ అండి అది. ఓకే. కిషోర్ గారి కిటికీ. ఇంకా నయం కిషోర్ గారి కిటికీ అని రాయాలి అక్కడ అది. కానీ ఇప్పుడు ఇట్లా నాన్ లీనియర్ కథలకి ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకొని ఒక చిన్న లైన్ ఉంటే గనక దాని మీద ఒక డిబేట్ జరుగుతది. అవును. అది బ్యూటిఫుల్ డిబేట్ అండి. అవును. అది సినిమాకి చాలా హెల్ప్ అవ్వచ్చు. అవును. అవును. అది నాకు అనిపించింది. అవును. అది నేను అడుగుదాం అంటే అప్పటికే నేను 4 ప్రశ్నలు అడిగా. మనకెందుకు వచ్చిన గొడవలే అని. మన వాళ్ళు నాకు నచ్చింది యాక్చువల్లీ. సార్. ఆహ్, అలాగే కాశిరెడ్డి చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయ్యాడు. హ్మ్. ఇప్పుడు ఈ కొత్త కుర్రోడు బెరుకు లేకుండా మీతో ఎలా చేసాడనేది నాకు ఒక క్వెషన్ ఉండేది ఎప్పుడు. ఆ! సార్. దానికి ఏంటంటే అండి నేను కళ్యాణ్‌కి ఫస్ట్ సార్ అంటే కోటేశ్వరరావు పవన్ గారికి కళ్యాణ్. అవును మీరు సార్. కళ్యాణ్ అంటున్నారా? అవును సార్. సార్‌కి ప్రొడ్యూసర్ గారికి సిస్టర్ సరస్వతి గారికి కథ చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు కదా సార్. తర్వాత నేను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పాననమాట. చెప్పిన తర్వాత తనకి నచ్చిందండి. నచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఏం చెప్పానంటే అండి, ఏం చేయమంటారంటే, నాకొక 2 మంత్స్ వర్క్‌షాప్ కావాలని అన్నాను. ఆ! 2 మంత్స్ అండి. 2 మంత్స్ అనంగానే అలా అంటే కళ్యాణ్ అంతకుముందే సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడండి. వైజాగ్ సత్యానంద్ వైజాగ్. గారు. ఆ! ఓహ్! అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయిందనమాటండి. అప్పుడు 2 మంత్స్ కావాలని అడిగాను. నేను అది అలా అడగడానికి కారణం ఏంటంటే, దానికి ముందు నేను ప్రీవియస్‌గా మా సుధాకి వర్క్ చేశానని చెప్పాను కదండీ! ఆ డైరెక్టర్ సాయి కిరణ్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. హ్మ్. ఆయన దగ్గర నుండి నేను వర్కింగ్ స్టైల్‌లో నేను కొన్ని నేర్చుకున్నాను. అందులో ఈ వర్క్‌షాప్ అనేది కూడా ఒకటండి. ఆ వర్క్‌షాప్‌లో కళ్యాణ్ అలాగే రాయంచ ఇద్దరిని అమ్మాయి కూడా చాలా బాగుందండి. అవునండి. చక్కగా ఉంది. ఇద్దరిని పిలిచి మొత్తం స్క్రిప్ట్‌లో వాళ్ళిద్దరి మధ్యన ఉండే సీన్స్ అన్నిటిని ముందే ఆఫీస్‌లో నేను ఓహ్! కంప్లీట్ సీన్స్ అంటే షూట్ చేస్తే ఎలా, ఇప్పుడే మనం కెమెరా ఉందని షూట్ చేస్తే ఎలా, అలా సీన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసామండి. ఆ విషయంలో అయితే కళ్యాణ్ చాలా కష్టపడ్డాడండి. వెరీ గుడ్. అంటే డైలీ స్క్రిప్ట్ పట్టుకుని మనం స్కూల్‌కెళ్ళినప్పుడు బుక్స్ పట్టుకుని ఎలా అయితే రోజు కాలేజీకి వెళ్తుంటామో, అలా ఇద్దరు ఎవరికి వాళ్ళ స్క్రిప్టులు పట్టుకొని డైలీ మా ఈవినింగ్ వెళ్ళేవారు. మార్నింగ్ వచ్చేవారు. మళ్ళీ ఈవినింగ్ వరకు నాతో ట్రైనింగ్ అయ్యేవారు. నేను అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళని ఆహ్, ఏదైనా ఒక ఎమోషనల్ సీన్ ఉందనుకోండి, దాన్ని కామెడీగా నవ్వుతూ ప్రాక్టీస్ చేయమనేవాడిని. ఓకే. ఎందుకు? అంటే మనం పర్టిక్యులర్‌గా ఒక ఎమోషన్‌కి మనం ఒకటే మీటర్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటామండి. అది దాటలేం. అది కాకుండా మనం వేరే ఇంకొక ఎమోషన్ లో చెప్పినప్పుడు
అలా 2, 3 ప్రాక్టీస్‌లు అయిన తర్వాత ఏదైనా చేయడానికి కొంచెం ఈజ్ ఎక్కువ వస్తుంది సార్. ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేపిచ్చానండి. వెరీ గుడ్. ఆహ్, దానివల్లే మీకు అప్పుడు అది అవుట్‌పుట్ కనబడుతున్నట్టుంది. అవును. అవును సార్. అవును. యాహ్! అయితే 'జెర్సీ' టైమ్‌లో సార్. నానిని చూసారు. హ్మ్. అప్పుడున్న నానికి, ఇప్పుడున్న నానికి సార్. నిజంగా అస్తమించిన సూర్యుడికను, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడికి ఉన్నంత తేడా ఉంది. ఆ! సార్. కరెక్టేనంటారా పోలిక? కరెక్ట్. ఆ? కరెక్టే సార్. అసలకి ఎంత అద్భుతమైన డెవలప్‌మెంటు. అవును సార్. చూసి మీరేమనుకుంటారు సార్? నాకు చాలా హ్యాపీ అనిపిస్తది సార్. అంటే నాకు ఎలా అనిపిస్తదంటే అండి, నాని గారిని కలవడానికి నాకు అవకాశం ఎలా లభించిందంటే, గౌతమ్ తిమ్మరి గారు. హ్మ్. ఆయన ఆయన్ని కలవడానికి అంటే ఆయన నాకు 'మళ్ళీ రావా' టైంలో ఆయన నాకు నేను 'మళ్ళీ రావా' సినిమాకే వర్క్ చేయలేదండి. నేను 'మళ్ళీ రావా' కంటే ముందు నుండే ఒక 5, 6 ఇయర్స్ ముందు నుండే పరిచయం ఆయన. గౌతమ్ గారితో. గౌతమ్ గారు. ఆయన ఓహ్! రైటింగ్ చేసేవారు. జాబ్ చేస్తూ సినిమా అవును. హ్మ్. రాసుకునేవారనమాట అండి. అప్పటి నుండే పరిచయం అండి. ఆ పరిచయం కాస్త అలా ఫోన్స్ మాట్లాడడం, అప్పుడప్పుడు కలవడం అలా జరిగేదనమాట అండి. 'మళ్ళీ రావా' టైంలో నేను ఆయన దగ్గరికి జాయిన్ అయ్యాను. ఆహ్, ఆయన 'మళ్ళీ రావా' ఆయనతో కలిసి చేశాను. ఆ సినిమా మేము సక్సెస్ అయిందండి. రాహుల్ గారు, అవును. గౌతమ్ గారు. చాలా మంచి సినిమా. అవును హ్మ్. సార్. ఆ సక్సెస్ అయిన తర్వాత సార్‌కి 'జెర్సీ' అవకాశం వచ్చింది. నాకేమనిపించిందంటే అండి, ఒకవేళ నేను గౌతమ్ గారిని కలవలేకపోతే 'జెర్సీ' లాంటి సినిమాకి నేను చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేయలేకపోయేవాడిని. కరెక్ట్. నిజంగా 'నాని' గారి లాంటి యాక్టర్‌ని నేను కలవలేకపోయేవాడిని అని అనిపిస్తది సార్. అలాగే చాలా ప్రౌడ్‌గా కూడా ఉంటది సార్. ఎందుకంటే అండి సినిమా చేస్తున్నప్పుడు చాలా కష్టం జరిగింది. పడడం జరిగింది. కానీ సినిమా అయిపోయి దానికి ఒక 2 నేషనల్ అవార్డులొచ్చినప్పుడు నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది సార్. అందులో నేను గూడా ఎక్కడో ఒకడ ఉన్నాను. అవును సార్. నా తడి ఆ! గూడా ఉంది. నా స్పర్శే ఆ ఉంది. అవార్డొచ్చినప్పుడు నేను 'మసూదా' మూవీ షూటింగ్‌లో ఉన్నానండి మియాపూర్‌లో. సార్ ఫోను జేసి "చూసావా?" అన్నారండి. నేను వెంటనే స్వీట్ షాప్‌కెళ్ళి ఒక స్వీట్స్ పట్టుకొని ఎళ్లి మా టీమ్‌లో అందరికి పంచిపెట్టి అవార్డొచ్చిందని జెప్పేసి ఇది జరిగిందనమాట. చాలా ఆనందంగా అనిపించింది సార్. ఎందుకంటే అండి సారు ఆయన పడిన అంటే నేను గురువుగారు అంటానండి గౌతమ్ హ్మ్. గారిని. గౌతమ్ గారినా? అవును ఆ! సార్. అవునండి. నేను ఫస్ట్ స్టార్టింగే నేను మళ్ళీ రావా జాయిన్ అయినప్పుడే, "సార్ నేను మిమ్మల్ని గురువులా స్వీకరిస్తున్నానని" చెప్పేసన్నా. అంటే "థాంక్ యూ వీర్" అని చెప్పి వెళ్ళిపోయారండి. సారు అంటే నాతో చాలా క్లోజ్‌గా నేను ట్రావెల్ అయ్యాననమాట సార్‌తో. హ్మ్. ఆయన 'జెర్సీ' చేయడానికి ఆయన పడిన కష్టం, అలాగే ఆ షూట్‌లో మేము అంటే స్పోర్ట్స్ ఫిల్ము అవును. క్రికెట్ గురించే అవును. మొత్తం ఉంటుంది. ఆహ్, అని దాని గురించి ఒక్కొక్కటి తెలుసుకొని ప్లస్ దాంట్లో ఓల్డ్ బ్యాక్‌డ్రాప్ ఉంటదండి. 96 అవును. బ్యాక్‌డ్రాప్ అవును. ఉంటది. అందులో ఆ టైంలో వాడిన క్రికెట్ బ్యాట్స్ గురించి గానీ, లేదంటే ప్యాడ్స్ గురించి గానీ, సికింద్రాబాద్ ఎళ్ళిపోయి అక్కడ ఆహ్, ఏవైతే స్పోర్ట్స్ షాపులుంటాయో, ఆ షాపుల్లో వాళ్ళు మిగిలిపోయిన పక్కకు స్టఫ్ పడేసినయి. ఎక్కడుందో వెతికి గోడౌన్ నుండి తీపిచ్చి తీసుకొచ్చాను సార్ నేను. ఓహ్! నేను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పని చేశాను గదండీ! అవన్నీ గుర్తొస్తాయండి. అంటే సార్ అంటే రైటింగ్ చేయడానికి ఆయన పడిన కష్టం, తర్వాత సినిమా మేకింగ్ చేయడానికి నాని గారు పడిన కష్టం, నాని గారు క్రికెట్ నేర్చుకుని అవును. దాన్ని చేసిన విధానం అవన్నీ తలుచుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటదండి. అదే టైంలో ఇప్పుడు నాని గారు ఒక 'ప్యారడైజ్' లాంటి సినిమా చేస్తుంటే అసల 'పారడైజ్' ఆ షాట్ ఉంటది గదా! ఆ! సార్. ఆ చెయ్యి మీద ఆ! షాట్ జూసినప్పుడు ఏమనిపించింది? యాస్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. యాస్ ఎ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఆహా! డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మేకింగ్ వైస్ అసల వేరే లెవెల్ అది సార్. నెక్స్ట్ లెవెల్ అది. కరెక్ట్. శ్రీకాంత్ గారు ఈ సినిమాకి పోస్టర్ ఆయనే రిలీజ్ చేశారు. హ్మ్. 'పురుషః'. అవును. ఆహ్, నిజంగా ఆయన అంటే ఒక షాట్ తీయడానికి అతను ఎంత టైం అయినా దాని మీద పెట్టి ఆయన అనుకున్నది తీయాలనుకునే టైపు శ్రీకాంత్ గారండి. అది చాలా బా అనిపించిందండి. పోతే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహ్ అంటే మన హైదరాబాద్‌లో ఓల్డ్ టైమ్‌లో ఆహ్, ఆహ్, అది తీస్తున్నారు కదండీ! అది కొంచెం మాస్‌గా కొంచెం రగ్గడ్‌గా కొంచెం ఒక ఒక స్ట్ ఒక ఒక స్టైల్‌లో ఉందండి. అంటే గ్లింప్స్ అవి చూసినప్పుడు జడలు గాని, అవును. లేదంటే ఆహ్, ముక్కులో అవి అవును. గాని అవన్నీ చూసినప్పుడు కొంచెం ఒక మాస్ హై అది అనిపించింది సార్. ఎమోషన్ అయితే హ్మ్. ఉండింది. అవును సార్. ఏమో అంటే నాకు కూడా ఒకసారి జర్కొచ్చింది నాకు. సార్. అరే! ఏంటిది నేను చూసింది కరెక్టేనా అనిపించింది. సార్. అంటే ఇక్కడ నేను పలకలేనంతగా ఒక పదాన్ని రాసుకొని దాన్ని ఒక పెద్ద
కమర్షియల్ హీరోతో చెప్పి చేయిస్తున్నారంటే ఆ కథలో ఉన్న డెప్త్ ఎలాంటిది. అవును. అంటే ఒక అనామకుడు అవును. రాజు అయితే ఏంటి పరిస్థితి అనే ఒక కథని తీసుకున్నప్పుడు అవును. అందులోని అద్భుతమైన నేను కాసల శ్యామ్ అన్నతో కూడా మాట్లాడినప్పుడు ఏమీ లేనోడికి ఏముంటది, అంతా తెగిడిసినోడికి ఏముంటది అనే ఒక దాన్ని తీసుకొచ్చి చేసిన పాయింట్ అండి. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడితో కూడా పనిచేశారు. అవును. అసలు ఆయన నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టమైన మనవడు సుమంత్ గారు. ఇస్ వెరీ నైస్, వెరీ స్వీట్, అవును. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అవును సార్. వెరీ హాయిగా ఉంటాడు, ప్రశాంతంగా. అతనికి ఏం కావాలో అంత క్లారిటీ తెలుసు, ఎంత మాడాలో అంతే మాట్లాడతారు. మీరు కూడా అలానే అనిపిస్తున్నారు నాకు ఎందుకనో. అంటే మీ పరిచయాలు గౌతమ్ గారి గురువు గారు అవటం వల్ల, సార్. మీరు చేసిన సినిమాల తాలూకు అవును. వాసన వల్ల అయి ఉండొచ్చు, సార్. కొంచెం మౌనంగానే ఉంటున్నారు. అవును సార్. మేబీ నేను చెప్పింది కరెక్టే కదా. కరెక్ట్. మన గురువుని బట్టి మనం ఉంటాం. అవునండి. అవును. అంటే మనం చాలా సంవత్సరాలు వర్క్ చేసినప్పుడు మనం మన గురువు నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం అన్నమాట. అలా నేను కొంచెం అంటే చిన్నప్పటి నుంచి కొంచెం పెరిగిన వాతావరణం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పెరిగాను సార్ నేను. అవన్నీ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉన్నాయి గానీ, సార్‌తో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం కామన్ పని చేసుకుంటూ వెళ్ళడం. అంటే షూటింగ్ టైంలో మళ్ళీ అరుస్తూ లేదంటే అవి కావాలి, అయన్నీ ఇవి ఉంటాయి. కావాలని ఉంటాయండి. కానీ నార్మల్ టైంలో ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు గానీ, లేదా ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు గానీ కొంచెం జెంటిల్‌గా ఆ బ్యాలెన్స్ కా వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. వచ్చేస్తుంది సార్. అయితే సార్. 'పురుష' సినిమాకి సంబంధించి ఆ! మీ ముగ్గురు హీరోల్లో ఎవరిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిలుస్తున్నారు? మే 22 రిలీజ్ అవుతుంది మీ సినిమా. సార్. ఏంటి దాని మీద హోప్ ఏంటి? ఇప్పుడు మీరు నేనింకా అది థింక్ చేయలేదండి. కానీ నాకు ముగ్గురిలో ఎవరొచ్చినా సరే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతానండి. అవును, వస్తారు సరే. ఎవరు మీరే ఎళ్లి పిలవాలి కదా. అవునండి. సరే, సరే. ఆబ్వియస్‌గా మీకు తెలుసు కాబట్టి. అవును. అవును సార్. తెలుసా అందరు టచ్‌లో ఉన్నారా? అంటే సినిమా అయిపోయిన తర్వాత కొన్ని సార్లు టచ్‌లో ఉంటాను. నాని సార్‌నయితే నేను చాలా సార్లు కలిసాను. అంటే 'మసూదా' టైంలో కలిసానండి. అలా. ఎలా ఉంటది నాని గారి ప్రవర్తనలో ఎలాంటి తేడాలొచ్చినాయి? నాకైతే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి నాని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సార్. ఈరోజు కూడా అలాగే అలా ఉంటది. అలా మీకెలా ఉంటది? అలాగే ఉంటారు సార్. నిజంగా చెప్పండి. నిజంగా నేనేంటంటే జర్నలిస్టిక్‌గా చెప్తాను. అయితే మీకు నిజంగా చెప్పడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను అంటే ఏదో ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. నేను జెర్సీ అయిపోయిందండి. జెర్సీ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ అయిపోయింది. మసూదాకి వర్క్ చేశాను. మసూదా టైంలో ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం నాని గారి కోసం వెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు నాని సార్ రాంగానే ఫస్ట్ టక్కన గుర్తుపెట్టి, "రేయ్! వీళ్ళందరూ మనోళ్ళే ఎవరు" అని ఆయన దగ్గరికి పిలిచి మాట్లాడింది. ఎందుకంటే అండి నాని సార్‌కి టక్ జగదీష్ చేశారు. 'తిరువీరు' తెలుసు. నేను తెలుసండి. అలా ఏంటంటే ఒక టీమ్‌లో ఒక ఇద్దరు ముగ్గురు తెలిస్తే ఆటోమేటిక్‌గా ఆ వార్మ్‌త్ ఉంటది కదా. అవునండి. అవునండి. తెలిసేసరికి వీళ్ళందరూ మన టీమ్ అని చెప్పేసి ఆయన అప్పుడు మాకు రిలీజ్ చేశారండి అంతా. చాలా బాగా కూర్చొని మాట్లాడారు. అలా ఉంటుంది. అదే సేమ్. ఇప్పుడు ఫైనల్‌గా అసోసియేట్‌గా ఉన్నప్పుడు, చీఫ్‌గా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు, డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఎలా బాధ్యతలు మారాయి సార్ సడెన్‌గా? అంటే మీలో మీకు వచ్చిన ఒక మార్పు. సార్. నన్ను నేను తరచు చూచుకున్నప్పుడు సార్. నాకు తెలియకుండా ఒక మార్పు వస్తది. సార్. అందులో వచ్చిన మార్పు వీరు ఉలవల గారికి ఏమొచ్చింది? చెప్తాను సార్. మళ్ళీరావా అండ్ జెర్సీ చేసినప్పుడు నేను చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నాను సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్స్ కానీ, అన్నీ ఫాలోఅప్ చేయడం కానీ ఎవ్రీథింగ్ నేను చూసుకునేవాడిని. అలాగే వర్క్ అయ్యేంత వరకు పని చేస్తూ ఉండేవాడినండి. అక్కడంతా కూడా పరుగులు పెట్టి పని చేసే విధానంలో నేను పనిచేశాను. కానీ నేను మసూదా సినిమాకొచ్చేసరికి నేను ఆ విధంగా పని చేయలేదండి. ఆయన ఎందుకంటే మసూదా డైరెక్టర్ నాకు కొంచెం క్లోజ్. సాయి కిరణ్ గారు. సాయి కిరణ్ గారు కొంచెం క్లోజ్ బాగానే అంటే వీళ్ళు కాదా? జెర్సీ డైరెక్టర్లు కాదా? అలా కాదండి. కాదు. అంటే గురువు గారు ఈయన ఫ్రెండ్. యెస్. గురువు స్నేహితుడు. అవును. ఓకే, చెప్పండి. ఎందుకంటే అండి సాయి కిరణ్ గారు కూడా మా మసూదా టైంలో కొంచెం గౌతమ్ గారికి తెలుసు. అప్పుడప్పుడు వచ్చేవారనమాట అండి. ఆయన కూడా కొంచెం వర్క్ చేసేవారు. అలా పరిచయం ఉందనమాట. ఆ పరిచయం ఫ్రెండ్‌షిప్ ఉందండి. అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ వర్క్ చేసినప్పుడు ఆయన డైరెక్టర్, నేను కో డైరెక్టర్.
ఓకే. వర్క్ చేసినప్పుడు ఫ్రెండ్‌షిప్ ఉన్న ఆయన డైరెక్టర్, నేను కో డైరెక్టర్. కాకపోతే నాకు 'మసూదా' సినిమాకి వచ్చిన ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే అండి, మల్లిరావకి, జెర్సీకి నేను ఆర్ట్ డిపార్ట్మెంట్‌లో ఉండి ప్రాపర్టీస్ అవి ఇవి తెస్తూ ఇలా వర్క్ చేస్తూ ఉండేవాడినండి. 'మసూదా'కొచ్చేసరికి నేను ఆ పని వేరే వాళ్ళకి అప్పచెప్పేసాను సార్. ఓకే. అప్పచెప్పి నేను వాళ్ళతో చేయకుండా సాయి గారు పక్కన కూర్చుని సైడ్‌గా ఆయనతో పాటు ఉండి, లేదా ఆయనతో పాటు ఆయన వెనకాల నడిచి, అంటే ఆయన ఐడియాలజీ ఎలా ఉంది? సినిమా మేకింగ్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసినప్పుడు ఈ మేకింగ్‌కి కావాల్సిన వస్తువులేంటి అనే దగ్గరగా ఉంటామండి. కానీ అవేమి లేకుండా తీయాలన్నప్పుడు ఇది తీస్తే బావుంటదా? బాలేదా? అని చూడడానికి ఆయన పక్కనే ఉండి చూడడానికి నాకు బాగా ఉపయోగపడింది. అవకాశం లభించింది సార్. ఆ అవకాశం నేను బాగానే వాడుకున్నాను అని కూడా అనుకుంటా. హ్మ్. నేను ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానండి. మా ఫ్రెండ్ అయినా, ఆయన డైరెక్టర్, ఆ 'మసూదా'కి డైరెక్టర్. ఆయన దగ్గర నుండి నేర్చుకున్నవి నాకు చాలా ఎక్కువ హెల్ప్ అయినాయండి. 'పురుష' సినిమా. 'మసూదా' తర్వాత నుంచి మీరు బయటకొచ్చి ఓన్ ట్రైల్స్‌లో ఉన్నారా? అవునండి. అవును. 'మసూదా' రిలీజ్ అయిన దగ్గర నుండి 3 ఫిల్మ్స్ అయిపోయినియి. నేను చేసిన 3 సినిమాలు కూడా మంచి హిట్లు మంచి అన్నీ. హిట్లయినియి. ఇంకా సినిమా చేయాలి అని పెట్టుకున్నాను సార్. సినిమా చేయాలని పెట్టుకున్నాను. కథలు రాసుకున్నాను. అయితే డైరెక్టర్‌గా ట్రై చేసినప్పుడు మనం ఎన్ని సినిమాలు చేసినా సరే, ముందు ఎన్ని సినిమాలు చేసినా సరే, వన్స్ డైరెక్టర్‌గా స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ జర్నీ మొదటి నుంచి మళ్ళీ మొదలే. బిగినింగ్ అండి. మళ్ళీ ఇది ఏ రోజుకి ఆ రోజు కొత్తే. వైకుంఠపాళిలో పాము మింగితే చివరికొచ్చేస్తాం చూడండి. అలా మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుండి మొదలైందండి జర్నీ. ఈ జర్నీలో ఒక్కొక్కరికి చెప్పడం. ఎందుకంటే అండి, నేనెలా తీసుకున్నానంటే ఫస్ట్ ఒక 2 నేరేషన్‌లు ఇచ్చినంత వరకు ఇదేంటి కథ నచ్చలేదు. హ్మ్. ఇది వర్కౌట్ అవ్వదేమో! ఇలా ఒక 2 సార్లు భయమేసింది సార్. నాకు థర్డ్ నేరేషన్ దగ్గరికొచ్చిందండి. కథ బానే ఉంది. నేను కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను. కానీ నేను ఈ కథ ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికెళ్ళట్లేదు. అది. వేరే వాళ్ళకి మేబీ ఒక యాక్షన్ సినిమా కావాలి. ఆ! నేనేమో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పట్టుకెళ్ళాను. లేదంటే వాళ్ళకి వేరే అదే. ఒక హారర్ కావాలి. నేను ఫ్యామిలీ కథ పట్టుకెళ్ళా. మీరు, మీరు బీర్ షాపుకెళ్ళే వాళ్ళ దగ్గరికెళ్ళి లస్సీ అమ్ముతున్నారు. లస్సీ తాగే వాళ్ళ దగ్గరికెళ్తే లస్సీ అవును. సరిపోతది. అవును. అంతే సింపుల్. అలా అనుకున్నాను సార్. అలా అనుకుని వరుసగా ట్రై చేస్తూ ఎళ్ళేసరికి నేను కోటేశ్వరరావు గారి దగ్గర ఆగిపోయింది. ఆగాను. వెరీ నైస్. అయితే నాకు మీతో అసలు ఒక ఇంటర్వ్యూ చేయాలి. వీరు గారి దగ్గర చాలా మంచి కంటెంట్ ఉందన్న థాట్ రావడానికి కారణం సార్. మీ నాన్నగారు నాకు. సార్. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ రోజుల్లో ప్రతిరోజు ఈవినింగ్ పత్రిక వచ్చేది. అవునండి. అవును. ఆ ఈవినింగ్ పత్రికకి ప్రింటింగ్ చేయడం కోసం, పేపర్ పేపర్‌ని మనం అచ్చు వేయటం కోసం, అవునండి. ఆ అచ్చులన్నీ ఒక్కొక్క అక్షరం పెట్టి పేర్చి ఒకసారి ప్రింట్ చేసి చూసుకునండి. మళ్ళీ తప్పేమన్నా పడితే ఆ అక్షరం మాత్రమే తిరగేసి మళ్ళీ ప్రూఫ్ చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రింటింగ్ పెట్టేవారు సార్. అక్కడి నుంచి వచ్చిన జర్నీ మీది. అవును సార్. అంటే ఒక మధ్య తరగతి వాడు, సార్. ఒక ఎక్కడ చేయి చాపడం చేతగాని వాడి సార్. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు సార్. అనే దానికి మీరు నిదర్శనంగా కనిపించారు నాకు. థ్యాంక్ యూ సార్. అది నిజమనే అనుకుంటున్నాను నేను. అవును సార్. ఆ కష్టానికి సంబంధించి ఒక కాకినాడ లాంటి ప్రాంతం నుంచి ఎంతో ప్యాషనేట్‌గా హైదరాబాద్ వచ్చుంటారు. సార్. రైట్? అవునండి. అసలు ఎలా వచ్చారు? అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది? సార్, నేను చదువుకున్న తర్వాత అంటే ఇంటర్మీడియేట్ అయిన తర్వాత నేను ఆర్ట్ నేర్చుకున్నాను సార్. చిన్నప్పటి నుంచి బొమ్మలేసి డ్రాయింగ్స్ ఏసేవాడినండి. చిరంజీవి గారు ఫోటోలు స్వాతి బుక్‌లో పేపర్‌లో పడి లో క్వాలిటీలోనే ఉంటాయండి. హ్మ్. పడినా అవి తీసుకునెళ్ళి నేను ఎక్కడో బిల్డింగ్ మీద కూర్చొని డ్రాయింగ్స్ ఏసేవాడిని సార్ నేను. ఆ! ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు, నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు. అలా నాకు ఆర్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సార్. అవగాహన వచ్చింది. ఉందండి. అది నేను ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ చిన్నప్పుడే అంటే నేను చిన్నతనంలోనే చనిపోయారాయన. ఓహ్! ఏ ఏజ్‌లో? నాకు ఒక 5 ఇయర్స్ అప్పుడే? 5-6 ఇయర్స్ టైంలోనే చనిపోయారండి. కాకపోతే మా మదర్ నాకు చెప్పేవారు, "అరేయ్! నాన్న ఇక్కడ పని చేసేవారని" చెప్పారండి. నేను అదే రోడ్‌లో స్కూల్‌కెళ్తా ఉండేవాడిని. హ్మ్. అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు ఉండేదండి. ఆ ప్రెస్ చేస్తా ఉండేవారు. తర్వాత ఆ మెయిన్ రోడ్ అలా డెవలప్ అవుతున్నప్పుడు ఆ పెంకుటిల్లు ఒకసారి పడగొట్టేశారు. హ్మ్. అలా నాకు మా ఫాదర్ విషయాలన్నీ మా మదర్ ఇలా చేసేవారు, అలా చేసేవారు అన్నీ చెప్తా ఉండేవారు. ఆ జర్నీ ఉందండి. తర్వాత నేను ఈ డ్రాయింగ్ కోసం కాకినాడలో బాబాయ్ ఆర్ట్స్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉందండి.
హ్మ్. అక్కడ నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి నేను ఆర్ట్ నేర్చుకున్నాను. నేను సినిమాలన్నిట్లికి ఇప్పుడంటే ఫ్లెక్స్, డిజైన్‌లు, ప్రింట్స్ వెళ్తున్నాయండి. కానీ అంతకుముందు హ్మ్. క్లాత్ బ్యానర్స్ మీద బ్యానర్స్ మీద పెయింటింగ్ ఏసేవాడు. సుస్వాగతం అని చెప్పేసి అందు మీద ఏదైతే 'నరసింహనాయుడు' హ్మ్. అనే సినిమాకి బాలకృష్ణ గారి బొమ్మలు ఏసేవాడినండి నేను. హ్మ్. తర్వాత 'రాబోయే చందమామ' ఆ సినిమాకి నాగార్జున నాగార్జున గారి ఫోటోలేసి క్లాత్ బ్యానర్స్ మీద అవి చేసేవాడిని. చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు డబ్బులు గూడా. అవునండి. 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 అవి నేను ఆర్ట్ నేర్చుకున్నాను సార్. అయితే నేను ఆర్ట్ నేర్చుకున్న ఆ క్రమంలో నేను ఎవరైతే గురువుగారి దగ్గర నేర్చుకున్నానో, ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండేదనమాట. వాళ్ళ ఓకే. అబ్బాయిని హీరోగా చేయాలని అనుకునేవారాయన. అయ్యో! ఓకే. ఆయన వాళ్ళ అబ్బాయి హీరోగా చేయాలనుకున్న దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి, కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయాలన్న దగ్గర సినిమా అయిందండి. వెరీ నైస్ అసలకి. బ్యూటిఫుల్ జర్నీ అండి. సార్. కానీ ఆ జర్నీ ఉంటది సార్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఎక్కడో ఉంటది కానీ, మీరు చెప్పిన విధానంలోనే మీరు ఒక దర్శకుడిగా అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. సార్. నాకు మీ మదర్ ఎమోషన్ కనిపించింది. అవును. మీరు ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పెంకుటిల్లు కనిపించింది. అవునండి. ఆ పెంకుటిల్లు మళ్ళీ డెవలప్‌మెంట్‌లో పోవడం అవును. కనిపించింది. అవును. దిస్ ఇస్ ద అవును. నేరేషన్ కదా! చాలా చిన్నదండి. చాలా చిన్నగా ఉండేదనమాటండి. హ్మ్. ఒక 10 ఫీట్ వెడల్పు ఉంటది. లో లోపలికి లోపలికి ఉంటది. మాత్రం ఒక 100 ఫీట్ పొడవుగా ఉంటదనమాట. అక్కడ అదే అలా ఉంటాయి కదా! ఊళ్ళల్లో ఇల్లులు. అవునండి. అలాంటి చోట అక్కడ వరకు ఉండేదండి. బయట ఒక బోర్డ్ ఉండేది. నేను స్కూల్‌కి వెళ్తూ చదువుకున్నప్పుడు మెక్లారెన్ హై స్కూల్‌లో చదువుకున్నానండి. అక్కడ చదువుతున్నప్పుడు అలా వెళ్తూ రోజు అది చూస్తూ వెళ్ళేవాడిననమాట. బావుందండి. మంచిగా హ్మ్. ఉంది స్టార్ కాస్ట్. సార్. మీ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది. సార్. మీ పీఆర్ టీమ్ గాని, మీ వాళ్ళు గాని కొంచెం సతీష్ అవునండి. బానే చేసినట్టున్నాడా? లేక ఆ! గుంజేసాడా మిమ్మల్ని? లేదండి. ఆ! లేదండి. ఆయన వరకు నాకైతే చాలా బా అనిపించిందండి. ఎందుకంటే అండి, మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మన వెనకాల ఎవరో ఒకళ్ళు వెన్నుతట్టేవాళ్ళు ఉండాలి. ఒక కరెక్ట్. బ్రదర్‌లాగా ఆయన నాకు ప్రతిదానికి సార్ మీకెందుకు చేద్దాం పదండి. ముందు చేసేద్దాం. ఆయన ముందు చేసేద్దాం అంటారండి. పని చేద్దాం అంటారు. ముందు చేసేద్దాం అంటారండి. నేను ఇంకా అలా కాదని మనం ఒక ప్లాన్ లేదు సార్ ముందు నేను వేపిచ్చేస్తాను ఆగండి. ముందు చేస్తాను ఆగండి అని చెప్పి ఆయన పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. మంచి కుర్రాడు. నాకు కూడా 400 సినిమాలు చేశాడు. సార్. వాడు డే 1 అసలు పీఆర్ఓ చేయకముందు నుంచి తెలుసు. చాలా మంచోడాడు. ఈ నాకు ఆ డెవలప్‌మెంట్ నేనెప్పుడు కోరుకుంటా. దేనికంటే ముందు పని చేద్దాం అంటాడు. సార్. సినిమా ఇండస్ట్రీలో కావాల్సిన ఒక బ్యూటిఫుల్ నాలెడ్జ్ ముందు నీ జేబులో ఎంతుందని చూడకుండా, సార్. ముందు ఓ పని చేద్దాం సార్. ఐ విల్ ట్రై అని చెప్తాడు చూడండి. నాకది నచ్చుతది వాడిలో. సార్. చాలా నే మంచి కుర్రాడు. నేను ఈ ప్రమోషన్ విషయంలో నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి సార్. ప్లీజ్. ఆహ్, నేను కాకినాడ నుంచి హైదరాబాద్‌కొచ్చాను. డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. ఇక్కడి వరకు అంతా కూల్‌గానే ఉంది సార్. కానీ వన్స్ నేను ఇక్కడికొచ్చి ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత, నా మైండ్ అంతా కూడా డైరెక్షన్ చేయాలి, హ్మ్. సినిమా ఇండస్ట్రీకెళ్ళాలి అని చెప్పి ఉండేదండి. ఒక పక్క కాలేజు. ఉదయం వెళ్తే ఈవినింగ్ 4 వరకు అలా కాలేజ్ ఉండేదనమాట. అయితే నాకు లక్కీగా నేను ఇప్పుడు ఇది ఏమంటారండి ఒక మంచి హంబుల్‌గా చెప్పాల్సిన విషయం ఏంటనంటే అండి, సినిమా ఇండస్ట్రీయే నన్ను సినిమా ఇండస్ట్రీలో ఉండేలా చేసింది సార్. 100% కరెక్ట్ మీరు ఇది చెప్తుంది. ఇది చాలా లక్‌గా ఫీల్ అవుతున్నాను నేను. ఇదేంటంటే అండి, మీరు ఇందాక అన్నారు కదా! నేనే చెప్పాను. ఎవరికైనా ఒక డైరెక్టర్‌కి కొంచెం చిన్న లక్ కావాలని కదా! అది ఈ రూపంలో వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. డైరెక్షన్ చేయడానికి సమయం పట్టిందండి. కానీ లక్ ఎలా ఉంటదంటే అండి, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడండి నేను బీఎఫ్ఏ బీఎఫ్ఏ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నాకు ఒక సినిమా నుండి ఒక టైటిల్ రాసే అవకాశం వచ్చిందండి. ఎవరైనా సరే లెటరింగ్ అవును. రాస్తారా? అని జెప్పేసి ఒక 'కొత్త బంగారు లోకం' అనే సినిమాకి టైటిల్ రాసే ఆ! అవకాశం వచ్చిందండి. సూపర్. ఆ! నేను కాలేజీలో ఉన్నాను. సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాకు వెంటనే నేను ఆఫర్ తీసుకొని అనిల్ భాను వాళ్ళ త్రూ వచ్చిందండి. రాగానే నేను ఎలాగైనా రాయాలి. జనరల్‌గా ఒక టైటిల్ రాయడానికి ఒక 10 టైటిల్స్ రాస్తే సరిపోద్దండి. కానీ ఈ టైటిల్ నాదే అయ్యుండాలి నీదే అయ్యుండాలనేది అని పట్టుకొని కూర్చొని నేను ఒక 1 మంత్ రాస్తానే ఉన్నానండి. ఒక 100 టైటిల్స్ రాసాను సార్. అబ్బబ్బబ్బా! వెరీ 100, నైస్. 100 టైటిల్స్ 100 ఫాంట్స్ రాసా. రాసిన తర్వాత అందులో ఫస్ట్ ఫాంట్ నాది 'కొత్త బంగారు లోకం' అనే సినిమా టైటిల్ పోస్టర్ మీద పడింది సార్. 2007, 8 అవును. ఆ టైం. 7 ఆ టైంలో పడింది సార్. నేను భీమవరం అనే ఊర్లో ఒక పోస్టర్ మీద చూస్తే 'కొత్త బంగారు లోకం' అని ఉందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను రాసిందే. ఆ! నేను నా హ్యాండ్ రైటింగ్ ఇక్కడ పోస్టర్ మీద కనిపించింది. అక్కడి నుండి నాకు ఒక చిన్న హోప్ వచ్చిందండి. యెస్.
ఆ సినిమా ఆ టైటిల్ రాయడంతో నాకు కొంచెం ఖర్చులకి డబ్బులొచ్చినియి. కాలేజ్ చదువుకోవడానికి డబ్బులొచ్చినియి ఫస్ట్ పాయింట్. ఇటు పక్క వర్క్ చేయడానికి ఉంది. సినిమా పని. ఇది కూడా సినిమా పని. సినిమా పనిలో డైరెక్షన్ ఒక పని, లేదంటే ఈ ఆర్ట్ ఒక పని. అలా పెట్టుకున్నాను సార్. అలా పెట్టుకొని నేను రాస్తూనే ఉన్నాను సార్. ఇప్పటి వరకు నేను 350 ఫిల్మ్స్‌కి టైటిల్స్ రాశాను సార్. వెరీ గుడ్ అండి. అసలకి సూపర్. అసలు ఇది నాకు తెలీదు. ఇది నిజంగా అదృష్టం సార్. సినిమా ఇండస్ట్రీ ఏదో రకంగా తీసేసుకుంటది. నేను అవును అదే చెప్తాను. సార్. ఇక్కడ టాలెంట్ ఉన్నా లేకపోయినా సార్. అది సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి గనుక మీద కూర్చోబెట్టుకోవాలంటే కూర్చోబెట్టుకుంటది. సార్. ఈడ ఎలాగో కలగా 4 మెతుకులు ఇస్తది. సార్. అదైతే నిజమే సార్. సార్. నేను నమ్ముతున్నాను. మీలాంటి టాలెంట్ పీపుల్‌ని ఎందుకు తీసుకోదు? సార్. అది కలాం తల్లి కూడా గౌరవంగానే ఫీల్ అవుద్ది. డోంట్ వరీ. అదే మీ పర్సనల్ లైఫ్ గురించి ఏంటి సార్? ఆ! సార్ నేను మ్యారీడ్ అండి నేను. ఇద్దరు పిల్లలు. చాలా హ్యాపీ. ఆహ్, ఆహ్, అంటే మదర్ ఈమె ఒక 3 ఇయర్స్ క్రితం పాస్ట్ అయ్యారు. ఆహ్, మా మదర్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో. ఇవాళ మదర్స్ డే. పాపం. అయ్యో! సారీ నేను మిమ్మల్ని ఇబ్బంది. అయితే నాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి సపోర్ట్ అండి. మెయిన్‌గా మా వైఫ్. ఏం చేస్తారు మేడం? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. అంటే ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే జనరల్‌గా కొంచెం ఇంట్లో ఉండే లేడీస్‌కి కొంత భయం ఉంటది. దానికి తోడు మీరు అందంగా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్ కూడా ఉంటది. నేననేది ఆ భయం కూడా కాదు సార్. అంటే అసలు ఎప్పటికి సక్సెస్ అవుతారు? తెలీదు నిజంగా. సార్ నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు. ఏదైనా అవకాశం చెప్పు. నీకు ఆర్ట్ వచ్చు కదా, నువ్వు ఆర్ట్ డైరెక్షన్ చేయొచ్చు కదా. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే సార్, ఈ టైటిల్స్ రాసి ప్రాసెస్లోనే కాలేజ్ చదువుతూ ఇక్కడే కృష్ణానగర్లో ఒక రూమ్లో ఉండేవాడిని సార్ నేను. ఆ రూమ్లో ఉన్నప్పుడు అక్కడ ఆర్ట్ వర్క్స్ అంతా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఎవరో ఒకరు నీవు ఇలా ఒక వర్క్ ఉందని అడిగారు. నాకు కాలేజ్ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నానని నేను మామూలుగా నేను వెళ్ళి ఇక్కడ ఏంటి ఏమన్నా వర్క్ జరుగుతుందా అని అడిగితే నువ్వేం చేస్తావు అని అడిగారు. నేను ఆర్టిస్ట్ అండి అన్న. అవునా, సాయంత్రం వచ్చే 5 o'clock అన్నారు. చూస్తే నేను రూమ్కి వెళ్ళి బ్యాగ్ పెట్టుకుని సాయంత్రం రమ్మంటే అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు. వెళ్తే అక్కడ అరుంధతి సినిమా జరుగుతుంది. 2009. అవును సార్. ఆ 2009 నుండి 2010 వరకు నా ఫీజులన్నీ కూడా ఆ మూవీ డబ్బుల్లోంచి నేను కట్టుకున్నానండి. అవునా? అంటే ఆర్టిస్ట్ గా చేశారా? కాదండి, నేను అంటే యాక్టర్గా కాదండి, నేను ఆ సెట్లో వర్క్ చేసేవాడిని. ఓకే. అలా చేస్తున్నప్పుడు నాకు ఈ సినిమా అంటే ఒక్కొక్కటి సార్, ఒక పక్కన టైటిల్స్, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ వర్క్, తర్వాత మా ఫ్రెండ్స్తో డిస్కషన్స్. ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే పని చేయాలి, ఏదో ఒక పని అన్నట్టు నేను ప్రిపేర్ అయ్యి ఉండేవాడిని అండి. అలాగే ప్రిపేర్ అయ్యి ఉండి ఒక పక్కన కాలేజీకి సంబంధించిన ప్రాజెక్ట్ అదంతా ఫినిష్ అయిపోయింది. 2010లో పాస్ అవుట్ అయ్యాను. అక్కడ నుండి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓకే మనం వెళ్ళొచ్చు అని అనుకున్న టైంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అంటే సింగిల్గా నడవడం కొంచెం స్పీడ్గా నడగలను సార్. కొంచెం ఫ్యామిలీతో నడిచేటప్పుడు కొంచెం బరువు బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా సడన్గా. కానీ ఆ విషయంలో మాత్రం నాకు మా మదరు, మా వైఫ్ ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళు కాకినాడలోనే ఉండేవారు, నన్ను ఏం ఇబ్బంది పెట్టేవారు కాదు. నువ్వు వెళ్ళు, ఏదో అంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు సార్. గ్రేట్ అండి. నాకైతే మీరు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కానీ నాకు కూడా ఫీలింగ్ వస్తుంది సార్. పాపం కదా, నిజమే కదా, ఎంత కష్టం కదా సార్. అవును సార్. ఎవరు లేరు ఫ్యామిలీ. ట్రూలీ ఆనర్డ్ అండి మీరు నిజంగా. ఈ రోజున ఈ సినిమాకి దర్శకత్వం వహించి గర్వంగా మీ టైటిల్ వేసుకోండి సార్. పక్కన మీ అమ్మ ఒక పక్కన, మీ వైఫ్ ఒక పక్కన, మేమందరం ఉండబట్టే మా వాడు ఇలా సాధించాడని చెప్పుకుంటారు సార్. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. చాలా మీరు నిజంగా సక్సెస్ అవ్వాలి. ఇది మీకు ఒక ఎంట్రీ కార్డ్ అవ్వాలి దర్శకుడిగా. మీలోని ప్రతిభని వెలికి తీసేలాగా ఉండాలి. ఈ సినిమాకి సంబంధించి కానీ మీకు సంబంధించింది కానీ ఇంకేమైనా విషయాలు చెప్పాలండి? ఈ సినిమాకి సంబంధించి నేను కొన్ని చెప్తాను సార్. ఈ సినిమా అవకాశం రావడానికి నాకు సతీష్ ముత్యాల గారు డిఓపి చెప్పారు, ఆయన నాకు చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారిని ఆయనే పరిచయం చేశారు నాకు. అలాగే ఈ సినిమా ఈరోజు ఒక టీజర్ కానీ సాంగ్స్ కానీ ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడడానికి. ఇది కొత్త వాళ్ళు తీసినా సరే
ఏదో బానే ఉంది అనే ఫీలింగ్ రావడానికి మ్యూజిక్ సైడ్ నుంచి శ్రవణ్ శ్రవణ్ భరద్వాజ్ భరద్వాజ్. నాకు అంటే నాకు ఒక ట్యూన్ నచ్చలేదంటే దానికోసం మళ్ళీ ఒక 10 ట్యూన్లు చేసి నాకు నచ్చేంత వరకు వర్క్ చేస్తూనే ఉన్నారండి. ఈవెన్ ఆర్ఆర్ కూడా ఇక్కడ ఈ సీన్‌లో కొంచెం నాకు ఎక్కలేదని ఒక్క సీన్ ఉంటే దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టుకొని మళ్ళీ దాని మీద వర్క్ చేసి ఆయన పగలు రాత్రి ఈ సినిమా కోసం నాకు వేరే సినిమా ఏమి లేదు. నేను ఏ సినిమా పని పెట్టుకోలేదు. వేరే ఉన్నాయి పక్కకి పెట్టా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దీని మీదే పని చేద్దాం. మీకు నచ్చకపోతే చెప్పండి మళ్ళీ చేస్తా. మీకు నచ్చకపోతే చెప్పండి మళ్ళీ చేస్తా గ్రేట్. అని సపోర్ట్ చేశారండి. నాకు ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ అయిందండి. ఇంకొకటి ఏంటంటే ఎడిటర్ ఆయన కోటి గారు. కోటి గారు అండి. కోటి గారు జెర్సీకి ఆయన అసోసియేట్ ఎడిటర్గా పనిచేశారు. అప్పుడు పరిచయం. నేను అసోసియేట్ డైరెక్టర్, ఆయన అసోసియేట్ ఎడిటర్. కొంచెం క్లోజ్గా ఉండే ర్యాపో వల్ల మాకిద్దరికి కూడా కొంచెం ఒక బాండ్ ఉంది. నేను ఈ సినిమాకి ఎడిటర్ రాబిన్ హుడ్ చేశారు. తర్వాత ఈ సినిమా చెప్పాను. సినిమా కథ విన్నప్పుడు బాగానే ఉందని మీరు ఎలా చేస్తారో చూస్తాను అన్నాడు. తర్వాత సినిమా చేసిన తర్వాత చూస్తే ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చేశారు. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆయనకి అంటే మొత్తం సినిమా అయ్యే కొద్దీ కదండి కాన్ఫిడెన్స్. అంటే నాకు తన దగ్గర నచ్చిన విషయం ఏంటంటే అండి, ఒకసారి నేను ఇలా అనుకున్నా, ఒక టైప్ స్క్రీన్ ప్లే అనుకున్నా. నాన్ లీనియర్లో ఉన్నప్పుడు మనము వేరియస్ రీజన్స్ వల్ల కానీ లేదంటే ఒక డైలాగ్స్ వల్ల కానీ ఎక్కడైనా కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. అయితే నేను అలా ఎక్కడైనా లాక్ అయిపోయాను అన్నప్పుడు కోటి టక్కనే చెప్తాడండి ఇలా చేయొచ్చని. లేదా నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక చోట ఆపేసి నాకు ఇక్కడ ఏదో కావాలని చెప్పి వెళ్ళిపోతాడండి. అక్కడే సారథి స్టూడియోలో ఒక రౌండ్లు వాకింగ్ తిరిగి మళ్ళీ వచ్చి ఆ రోజు నైట్ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ మర్నాడు వచ్చి అక్కడ ఎందుకు లాక్ అయిపోయాం, ఏంటి, ముందుకు ఎలా వెళ్ళాలి అని అలా దాన్ని సొల్యూషన్ చేసుకుని చేసామండి. ఎందుకంటే నాన్ లీనియర్ దగ్గరికి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ నాన్ లీనియర్కి వచ్చేసరికి కొంచెం పెద్ద స్టార్స్ అయితే కనుక మనం కథని ఈజీగా చెప్పొచ్చు. అవును, కానీ కొత్త వాళ్ళతోనూ అవును, లేకపోతే ఇలాగ ఒక కామెడీ జోనర్లో చెప్పడం అనేది మాత్రం కత్తి మీద సామండి. అవును, అవును. అది ఎలా చేశారనేది నాకు కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ మీద అయితే సార్ మన ఇద్దరం సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి లేదు సార్, ఐ లవ్ టు టాక్ టు విత్ యూ. మళ్ళీ డెఫినెట్గా మాట్లాడదామండి. ఇకపోతే యాక్టర్స్ పురుష అంటే ముగ్గురు అబ్బాయిలు, కళ్యాణ్, సప్తగిరి అన్న, రాజ్ కుమార్ కసిరెడ్డి. వాళ్ళ ముగ్గురు కూడా నాకు అంటే నేను అడిగింది నాకు ఇలా కావాలి అని అంటే ఆ విధంగా వర్క్ చేశారండి. నిజంగా వాళ్ళు బెస్ట్ పర్ఫామ్ చేశారని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ముగ్గురు అమ్మాయిలు కూడా అంటే రాయించ, హాసిని, విషిక వీళ్ళు కూడా పోటీ పడి మనం ఇద్దరు ఉన్నప్పుడు మన ఇద్దరి మధ్యనే ఉంటుంది సార్. ఒక 2 పేర్లు అయినప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్గా ఉంటుందండి. ఫ్రేమ్లో కూడా ఓ ముగ్గురు కంటే ఎక్కువ పెట్టినప్పుడు చాలా టఫ్ ఉంటుందండి. అలాంటి వాటిల్లో వాళ్ళు షూటింగ్ టైంలో కానీ సెట్లో కానీ వాళ్ళు నాతో కొంచెం నేను ఎక్కువ టెన్షన్ పడకుండా ఉండే విధంగా నాతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఇది ఎక్కువ సాధ్యమైందండి. అదే అంతే, అదే ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండడం. ఇప్పుడు అన్న వచ్చాడు అనుకోండి, సప్తగిరి ఏదో జోక్ వేస్తాడు, కసిరెడ్డి చూడండి ఆయన కూడా ఒక జోక్ వేస్తారు. ఈ అమ్మాయిలు కూడా అంతే స్పీడ్గా జోకులు వేయడం. తర్వాత కళ్యాణ్ కొంచెం షైగా ఉండేవాడు ఫస్ట్, అది కాస్త ఫస్ట్ డేనే పోయే విధంగా అయిపోయిందండి. అక్కడి నుంచి నాకు కొంచెం ప్రాసెస్ ఈజీ అయిందండి. ఎప్పుడైతే వీళ్ళు నన్ను ఎక్కువ నమ్మడం మొదలుపెట్టారో నాకు పని మీద కష్టం తగ్గిపోయి ఎంత టఫ్గా ఉన్నా సరే ఇందులో చాలా లొకేషన్స్ అన్ని న్యాచురల్గా లైవ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడం జరిగింది సార్. వెరీ ఈ సినిమా అంతా కూడా కాకినాడ తీర ప్రాంతంలో ఉండే బెస్ట్ ప్లేసెస్. అంటే మనము ఒక 250 ఇయర్స్ 200 ఇయర్స్ ఓల్డ్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అప్పట్లో డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి కట్టిన హౌసెస్ యానం కూడా వాడారా? వాడాను సార్. అది కనబడింది నాకు, కొంచెం ఆ ఫీల్ అనిపించింది. అవును సార్. ఆ గ్రీనరీస్ కానీ అవన్నీ. అవును సార్. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటి వరకు నేను కాకినాడలోనే ఉన్నానండి. చాలామంది కాకినాడలో షూట్స్ జరిగినాయి. అయితే ఇప్పుడు నేను ఈ సినిమాలో చేసిన ప్లేసెస్ ఏవైతేనే ఇప్పటి వరకు ఎవరో చూపించలేను అండి. కొంచెం డీప్ లోపలికి వెళ్ళి కొంచెం పర్మిషన్స్కి కష్టపడైనా సరే తీసుకుని షూట్ చేయడం జరిగింది సార్. అవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తాయి సార్. సూపర్. అయితే నాకు ఇందులో సతీష్ ముత్యాల గారి గురించి చెప్పాలి సార్. భలే ఉంటే ఆయన ఫ్రేమ్స్ కానీ ఆయన కలర్స్ కానీ ఆయన వాడే టోన్ కానీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మంచోడు కూడా, దర్శకుడితో జెల్ అవుతాడు సార్. అవును.
ముందు దర్శకుడు, కెమెరామెన్ జెల్ అయితేనే సార్. మంచి అవుట్‌పుట్ వస్తదనేది నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతా. సార్. మిగతా వాళ్ళు ఎట్లాగో ఉంటారు. అవును. కానీ వీళ్ళిద్దరికీ కరెక్ట్‌గా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే సార్. ఆ రోజు ఉన్న బియ్యానికి ఎంత వండాలనేది కరెక్ట్‌గా సెట్ అవుతది. ఆ అవును. ఫ్యామిలీ బావుంటది అవును. అనేది నా ఉద్దేశం. అవును. ఆయన గురించి చెప్పాలంటే సార్ ఆయన ఇప్పటి వరకు 43 ఫిల్మ్స్ చేశారండి. అందులో 20 ఫిల్మ్స్ పైన అందరూ ఫస్ట్ డైరెక్టర్‌లండి. ఫస్ట్ ఆ! సినిమా డైరెక్టర్లు. ఆయన ఏంటంటే అండి చాలా కంఫర్ట్. అంటే ఒక ఫస్ట్ డైరెక్టర్‌కి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటదండి. ఎంత కాదనుకున్నా అన్ని లొకేషన్ చూసుకొని అన్నీ చేసేసినా సరే, స్పాట్‌లోకెళ్ళిన తర్వాత ఫ్రేమ్స్‌గా మేకింగ్ చేసే విధానంలో గానీ, లేదంటే ఎక్కడ తీస్తే బావుంటది? ఎలా తీస్తే బావుంటది? అనే దాంట్లో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటదండి. ఆయన ఆ కన్‌ఫ్యూజన్‌ని వచ్చిన 10 నిమిషాలకే తీసేస్తాడండి ఆయన. సింపుల్ అండి. ముందు వచ్చిన వెంటనే ముందు క్లోజ్ చేసేస్తారు. ఫస్ట్ ఏంటి హీరోయిన్‌ని ఇక్కడ ఇది సీనా? ఓకే. ఇది ఇలా ఉంది కదా! ఫస్ట్ ఇది తీద్దాం హ్మ్. అని అంటారు. అలా ఆయనదేంటంటే అండి అలా ప్లస్ నాకు 'మళ్ళీ రావా' కంటే ముందు నుండి పరిచయం అండి ఆయన. ఓకే. అదే ఆ పరిచయం ఉండటం కూడా ఆ! అడ్వాంటేజ్. ఆ పరిచయం ఉందండి. అందులోను డైరెక్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిన వ్యక్తి. అవునండి. ఒకరోజు ఎప్పుడో ఒక డెమో ఫిల్మ్‌కి కలిసాం సార్. అక్కడి నుంచి 'మళ్ళీ రావా' జర్నీ తర్వాత 'మళ్ళీ రావా' జర్నీ స్టార్ట్ అయింది. 'మళ్ళీ రావా' జర్నీ అయిన దగ్గర నుండి నేను వేరే వేరే సినిమాలు చేసి వేరే వేరే కెమెరామెన్‌లతో వర్క్ చేస్తున్నా. సతీష్ గారు ఎప్పుడు కూడా పలకరించి హలో, హాయ్ చెప్పడం, లేదంటే పలకరించడం, ఏంటి వీరు ఎలా ఉన్నావు అని అడగడం, మై బాగున్నాం అంతా ఓకేనా? ఇలా మాట్లాడడం ఎక్కువ ఉండేదండి. నేనైతే కొంచెం తక్కువ టైమే కలిసానండి. కానీ ఆయనైతే మాత్రం నిజంగా ఖచ్చితంగా ఎక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఏంటి? ఆ కథ ఏమైంది? ఇలా స్టోరీస్ నా దగ్గర ఉన్న కథలన్నీ ఆయనకి తెలిసేది. తెలుసు అందుకే. తెలియడం వల్ల ఏంటంటే మాట్లాడేవారండి. అలా మాట్లాడుతున్న టైంలో నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇది ఏమన్నా వర్కౌట్ అవుతదేమో అనుకుంటున్నాను అని చెప్పేవాడిని. అలా నాకు ఆయనతో జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. ఒక డైరెక్టర్‌కి డీఓపీ సపోర్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చండి నిజం. స్పాట్‌లో. కరెక్ట్. యాక్టర్స్, డీఓపీ ఉంటే లొకేషన్ ఎలాంటి లొకేషన్‌లో అయినా సరే ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్ పెట్టి, ఆయన వర్షం వచ్చేస్తది సార్ ఈ సినిమా కోసం ఇంకొక మాట చెప్పాలా సార్? అదేంటంటే అండి మేము కాకినాడ ఔట్‌డోర్ వెళ్లి షూట్ చేసినప్పుడు, ఈ కథలో కొన్ని సీన్స్‌కి ఇక్కడ వర్షం కావాలి హ్మ్. అని అనుకున్నప్పుడు, ఆ సీన్‌లు తీసేటప్పుడు నిజంగా రైన్ పడేదండి. వర్షం వచ్చేసింది. వర్షం చాలా గట్టి మేనిఫెస్టేషన్ ఉండుంటది. రెయిన్ పడేదండి. తర్వాత మామూలుగా కొన్ని సీన్‌లకి దీంట్లో వర్షం అవసరం లేదు అనుకున్నప్పుడు అలా డ్రైగా ఉండేదండి. మబ్బులున్నా సరే వర్షం పడేది కాదు. ఆ రోజంతా మబ్బుగా ఉండేది గానీ వర్షం పడలేదు. తర్వాత గోదావరి పొంగిపోయి వాటర్ ఫుల్‌గా వచ్చేసి పంట ఏదైతే యానం రేవులో పంట ఉంటదో ఆ పంట పైకొచ్చేసిందండి. అలా పంట పైకొచ్చేసినా సరే మేము షూటింగ్‌కెళ్ళి వాటర్ లాగదని చెప్పారండి. చాలా రోజులు పడతదని. కానీ సరిగ్గా షూటింగ్‌కెళ్ళే టైంకి వాటర్ వాటర్ తగ్గింది సార్. లొకేషన్స్ తర్వాత ప్రకృతి ఏంటంటే నేను అంటే స్ట్రాంగ్‌గా ఎలాగైనా షూట్ ఫినిష్ అవ్వాలి. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ కొత్త సార్. ఫస్ట్ టైమ్ డైరెక్టర్, ఫస్ట్ టైమ్ హీరో. వీళ్ళందరితో ఉన్నప్పుడు మనం బడ్జెట్ పెరగకూడదు. అనుకున్న 6 రోజులు వర్క్ చేస్తే 6 రోజుల లోపే చేయాలి. దానికి సతీష్ గారు ఎంతైతే స్పీడ్‌గా ఆయన చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారండి. సతీష్ గారి దగ్గర ఆ! అసల ఉదయం ఆయన వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ప్యాకప్ అని నేను చెప్పేంత వరకు ఆయన స్పీడ్‌గా పని చేస్తూనే ఉంటారండి. అది నాకు చాలా హెల్ప్ అయిందండి. అట్ ది సేమ్ టైమ్ ఇటుపక్క ప్రకృతి కూడా కరెక్ట్‌గా కుదిరింది మీకు. అది కొంచెం ఓవర్‌గా అనిపిస్తదేమో కానీ నిజంగా అలా జరిగింది సార్. 3 రోజులు సాంగ్ తీస్తే నైటు ఫుల్ వర్షం అని చెప్తే చిన్న చిన్న డ్రిజ్లింగ్ పడ్డాయండి. సాంగ్ అంతా నీట్‌గా లొకేషన్ అంతా తడిచిపోయి ఆ డ్రిజ్లింగ్ పడిన దాని మీద బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. మీరు ఇందాక అవును. చూసిన 'వైఫ్ అంటేనే' సాంగ్ ఆ! పోర్ట్ ఏరియాలో తీసామండి. అదంతా సముద్రం అదంతా ఉంటది. కానీ సినిమాకి సంబంధించి సార్. మాట్లాడితే సార్. అసలకి ఆ టైటిలే నాకు నచ్చింది. 'పురుషః'. పురుష. ఎక్కడ చూసినా స్త్రీలు అసలకి మనం పురుషులు కూడా స్త్రీలకే మాట్లాడతాం. స్త్రీలు స్త్రీలకే మాట్లాడతారు. అంతా స్త్రీవాదులే అయిపోయారు. సార్. కానీ సినిమా కంటెంట్‌లోకి వచ్చేసరికి ఫైనల్‌గా ఎంత పెద్ద రాజైనా ఎవరికి మనం దాసోహం అవ్వాలి. అవును. అక్కడికే దాసోహం అవ్వాలి కాబట్టి అవును. అక్కడ దానికి సంబంధించిన కంటెంట్ అలానే ఉంటదా? అలాగే ఉంటది సార్. అలానే ఉంటది. అలాగే ఉంటది సార్. అదే అంటే సినిమాని సినిమాలాగానే ఒక బ్యూటిఫికేషన్ చేసి టైటిల్ మాత్రం ఇలా పెట్టారు. అవును సార్. అంతే కదా? అంతే. అంతే సార్. ఎనీవేస్ సార్ సూపర్ బాగా అనిపించింది థాంక్ యూ వీరు సార్. గారు మీతో మాట్లాడటం. థాంక్ యూ నేను కూడా ఫస్ట్ టైం డైరెక్టర్స్‌ని చేస్తుంటాను ఇంటర్వ్యూస్. సార్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అందరిని చేస్తారు సార్ పెద్ద పెద్ద స్టార్స్‌ని. సార్. మీలాంటి వాళ్ళకి నేను చేస్తే సార్. నాకు మీతో లైఫ్ టైమ్ జర్నీ ఉంటది. అవును సార్. డెఫినెట్‌గా మీరు గుర్తుపెట్టుకుంటారు. నాకు కూడా అది ఇప్పుడు కాదు సార్. 2002 నుంచి నేను
అందరూ కొత్త డైరెక్టర్లతోని, కొత్త హీరోలతోని మాట్లాడుతూ ఉండబట్టి నాకు కూడా ఈ రోజున ఇంత అందరితో మంచి ఒక పరిచయాలు, ఒక మంచి ఫ్రెండ్‌షిప్, సార్. ఒక ఎన్విరాన్మెంట్ రేపొద్దున మీరు పెద్ద సక్సెస్ అయ్యి పెద్ద డైరెక్టర్ అయినా ఇట్లాగ అన్నిట్లో గూడా ఉంటారు. అరే! ఆ రోజు చేశారే అని. ఈరోజు మీరు చెప్పారు కదా! సార్. ఒక మీ కాకినాడ స్టోరీ ఇది. సార్. అలాంటి దానిలో మేము గూడా ఉంటామని ఒక చిన్న ఆశ. తప్పకుండా సార్. మంచి కంటెంట్ ఉన్నోళ్ళని నేను తీసుకొస్తాను సార్. సార్. డెఫినిట్‌గా మీకు మంచి కంటెంట్ నేను నమ్మాను. సార్. చాలా రోజులైంది కొత్త డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేసి. సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. వీరు గారు మధ్య మధ్యలో ఏడిపించారు. మధ్య మధ్యలో నవ్వించారు. మీ అనుభవాలన్నీ చాలా బాగున్నాయి. సార్. మా టాక్ తెలుగు ప్రేక్షకులు కూడా సార్. ఇలాంటి కొత్త ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తప్పకుండా సార్. మీరు సక్సెస్ అయినాక మళ్ళీ మనం మాట్లాడదాం. అలాగే సార్. డెఫినెట్‌గా మాట్లాడదాం. అలాగే సార్. ఓకే అండి. అలాగే సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. థ్యాంక్ యూ.